ఒకరు రాధ, ఇంకొకరు కృష్ణుడు, ఇంకొకరు సఖి. ఈ రాధాదేవి జీవుడు, కృష్ణుడు పరమాత్మ, సఖి గురువు. ఈ సఖి ఎవరు తెలుసా అండి? గురువు. ఏ విధంగా అంటే ప్రతి ఇంట్లో కలహము లేనటువంటి ఇల్లు లేదు, అవునా కాదా? ఏ ఇంట్లో అయినా కలహం లేకుండా పెళ్ళైన రోజు నుంచి చిట్ట చివరి వరకు మాకు అసలు గొడవలే లేవనేటువంటి ఇల్లు ఏదైనా ఉందా చెప్పండి? లేదు. అలా కలహాలు వచ్చినప్పుడు ఆ కలహాలను సమన్వయం చేసి సరిదిద్ది కుటుంబాన్ని జరిపేటువంటి వ్యక్తి పేరు గురువు అండి. ఇక్కడ కలహం ఎవరికి వచ్చింది చెప్పండి? రాధాకృష్ణులకి కలహం వచ్చింది. కృష్ణుడు గోపికలతో ఉన్నాడనేటువంటి భావన ఊహించుకొని రాధాదేవి అలకబోని అహంకారముతో అలిగి చక్కగా కృష్ణుడితో వెళ్లకుండా కూర్చుంది. ఇప్పుడు ఈ అలిగినటువంటి రాధికని గోపికలతో ఉన్నటువంటి కృష్ణుణ్ణి కలపడానికి వచ్చినటువంటి సఖియే గురువు. ఈ సఖి రాధని అహంకారాన్ని తగ్గించి కృష్ణుని యొక్క మమకారానికి ఎలా చేరుస్తుందో మా స్వాములు ఏమన్నారంటే, టైం తీసుకోవద్దు, మన దగ్గర టైం లేదు, భోజనం చేసి వెంటనే 2 గంటలకు స్టార్ట్ చేద్దాం అంటున్నారు. మనందరం చూస్తున్నాను, గంట సేపటి నుంచి పేపర్లు పట్టుకొని ఊపుకుంటున్నాం. భగవంతుడు కనిపించాలంటే ఒంట్లోని కొవ్వు చెమట మొత్తం కరిగితేనే కనిపిస్తాడు. అర్థమవుతుందా? మనం అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకులే ఇంత ఎండలో వెళ్ళి హాయిగా ఏసీలు వేసుకొని పడుకోవచ్చని. శరీరాన్ని మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. మనకి భగవంతుడే కావాలి అని అనుకుంటే ఎంత కష్టపడితే ఆ కష్టంలోనే భగవంతుడు దొరుకుతాడు. సుఖంలో మేము సంతోషంగా ఉన్నామని ఎవరైనా చెప్పండి. మనం అనుకుంటున్నటువంటి ఏసీలు, ధనము సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఆనందాన్ని ఇవ్వలేవు, అవునా కాదా? మనం అనుకున్నటువంటి సంతోషము కానీ ఈ ఏసీలు కానీ ధనము కానీ సంతోషాన్ని ఇస్తాయి కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. సంతోషానికి ఆనందానికి తేడా ఏమిటంటే, సంతోషము కాసేపు ఉంటుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఆనందంగాని పొందితే దుఃఖం అనేది రాదు, ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది. ఆ ఆనందము ఎందులో ఉంటుంది అంటే, మనం కష్టాన్ని ఇష్టంగా భావిస్తేనే ఉంటుంది. కష్టాన్ని ఇష్టంగా భావిస్తే చూడండి, ఇన్ని నైవేద్యాలు పదార్థాలు 9:30 కల్లా తీసుకురమ్మని చెప్పాం. ఇష్టపడి కష్టపడినప్పటికీ సంతోషంగా తీసుకురాగలిగితేనే అవన్నీ టైంకి చేరాయి, అవునా కదా? ఎందుకు? మనం ఇంట్లో పవిత్ర భావంతో శుద్ధితో చక్కగా భగవంతుడికి నైవేద్యం అర్పిస్తే ఆ దొంగ కన్నయ్య చాటు నుంచి వచ్చి ఎలా తింటాడో మన జీవితం ధన్యమవుతుందని ఇంట్లో కష్టపడి చేసామా లేదా? అలా కష్టపడి ఎప్పుడైతే ఇష్టపడి చేస్తామో అలాంటి ఇష్టపడి చేసేటువంటి కర్మల చేతనే భగవంతుడు సంతోషాన్ని పొందుతాడు. భగవంతుడు సంతోషం పొందితే మన జీవనం ధన్యమవుతుంది. కాబట్టి మీరందరూ భోజనాలు చేసుకొని ఒకసారి అందరూ చక్కగా వీటితో సెల్ఫీలు తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఇవి ఇంకొక 20 నిమిషాలు అలా అట్టి పెడతాం. తీసుకొని భోజనం చేసి వెంటనే మళ్ళీ అందరూ ఇక్కడికి రండి. చక్కగా ఆ జయదేవుని అష్టపదులలో భగవంతుడు ఏ విధంగా రాధాక మాధవ కళ్యాణం జరిగిందో మనం తెలుసుకుందాం.